నమస్తే నాగేశ్వర్ గారు. మన దేశ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సార్. భారత్లో ఐడియాలజీ బేస్డ్ పాలిటిక్స్ స్థానంలో స్విగ్గీ పాలిటిక్స్ వస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం అండ్ ఐడియాలజీ కమిట్మెంట్కు కట్టుబడే నాయకులు కరువు అవుతూ ఉన్నారు అని చెప్పేసి ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారు బయట ప్లే చేయండి. స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు, సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, సిద్ధాంతాలను పాటించేవాళ్ళు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదం. పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు. రైట్ సార్. రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు స్విగ్గీ పాలిటిక్స్. ఏంటి సార్ స్విగ్గీ పాలిటిక్స్ అంటే? అంటే చెప్పింది అంటే ఎవరు మీరు బయట పూర్తిగా ప్లే చేయలేదు. ఫాస్ట్ అదే స్విగ్గీ పాలిటిక్స్ ఏంటి ఆ బయటలోనే చెప్పారు. బయటలో కంప్లీట్గా ప్లే చేస్తే అందులో ఉంటుంది కూడా. మీకు డెలివరీ ఎవరు ఏది డెలివరీ చేస్తారు ఆన్లైన్ అంటే ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే స్విగ్గీ జొమాటోలు ఏం చేస్తాయి, వారేమీ ఒక పర్టికులర్ కస్టమర్కు సర్వ్ చేయాలన్న కమిట్మెంట్ ఏమి ఉండదు. సో ఎవరు ఆర్డర్ చేస్తే ఆన్లైన్లో వారికి సర్వ్ చేస్తారు. అలాగే వారికి పర్టికులర్ జాబ్ కూడా ఇట్స్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ పార్ట్నర్ అంటారు. వాళ్ళ రిలేషన్షిప్ విత్ ద కంపెనీ కూడా చాలా ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఏమి ఉండదు. ప్యూర్లీ నీకు సమయం ఉన్నప్పుడు పని చేస్తావు, ఆ పని చేసినందుకు నీకు శాలరీ ఇస్తారు. నో కమిట్మెంట్, నథింగ్. అలాగే ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తావు అన్నదే వాళ్ళ క్రైటీరియా. సో ఆ ఫుడ్ క్వాలిటీతో కూడా వాళ్ళకి సంబంధం ఏం లేదు. నువ్వు ఎంత వేగంగా క్లయింట్కు నీవు అందజేస్తావు అనేది క్రైటీరియా. అంటే ఒక రకంగా ప్రజలకు ప్రభుత్వాల రాజకీయ నాయకులకు మధ్య ఈ స్విగ్గీ జొమాటో రిలేషన్షిప్గా మారింది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇవాళ నిన్న ఈవినింగ్ డిన్నర్ నేను స్విగ్గీలో ఆర్డర్ చేశాను అనుకోండి, నాకు గుర్తుంటారా ఎవరు వచ్చి డెలివరీ చేశారు. చాలా సందర్భాల్లో మనం డెలివరీ బాయ్ ముఖం కూడా చూడం, ఇలా కవర్ అందిస్తాడు, కవర్ తీసుకొని వెళ్ళిపోతాం. నెక్స్ట్ సెకండ్ ఆ డెలివరీ బాయ్ ఎవరు కూడా మనం అబ్జర్వ్ చేయం. అంత వేగంగా వాళ్ళు వెళ్తుంటారు, మనము తీసుకుంటాం. నెక్స్ట్ డే ఎవరు వస్తారో మనకు సంబంధం లేదు మళ్ళీ. సో అందువల్ల ఒక పొలిటీషియన్కు ప్రజలకు మధ్య సంబంధాలు, ఓ నిబద్ధత, కమిట్మెంటు, దాని మీద సిద్ధాంతం అనే దాంతో సంబంధం లేకుండా ప్యూర్లీ క్లయింట్ రిలేషన్షిప్గా మారిపోయింది. యూ పే మీ, ఐ సర్వ్ యూ. సో ఐ పే యూ, యూ సర్వ్ మీ అని ఆ రకమైన రిలేషన్షిప్గా మారింది. ఇప్పుడు స్విగ్గీకి మనకున్న రిలేషన్షిప్ ఏంది, వీ పే ఫర్ ద డెలివరీ అండ్ దే డెలివరీ ఇట్. రాజకీయ నాయకులు కూడా అలాగే, మేము ప్రజలకు పే చేస్తాం, ప్రజలు మాకు ఓట్లు సర్వ్ చేస్తారు. మేము మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏదో సర్వ్ చేస్తాం, వాళ్ళు మళ్ళీ మాకు ఓట్లు వేస్తారు. సో ఇట్స్ ఎ ప్యూర్లీ సర్వీస్ డెలివరీ ప్లాట్ఫామ్ లాగా మారిపోయింది రాజకీయాలు అనేది బహుశా ఆయన అర్థం అనుకుంటాను. నేనేమి స్విగ్గీ పాలిటిక్స్ మీద సమగ్రమైన నిర్వచనం లేదు, బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్. ఐ డోంట్ థింక్ ఇలా ఈ పదం అంతకుముందు ఉంది అని నేను అనుకోను. సో స్విగ్గీ పాలిటిక్స్ అనేది కొన్నిసార్లు మనకు ఆ రకమైనటువంటి మీకు ఒకసారి రాహుల్ గాంధీకి అచ్యుతానందన్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇటీవల చంద్ర అచ్యుతానందన్ మధ్య అమూల్ బాయ్ అనే ఒక పదం వచ్చింది. సో రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ చిన్నపిల్లవాడు అని విఎస్ అచ్యుతానందన్ అమూల్ బాయ్ అన్నాడు. దాన్ని అమూల్ వాడు పెద్ద ఎత్తున నెక్స్ట్ డే అన్ని పేపర్లు అడ్వర్టైజ్మెంట్లో వాడుకున్నారు అమూల్ బాయ్ అని. సో అందువల్ల పొలిటికల్ డిస్కోర్స్లో ఇలా రాజకీయ నాయకులు ఇంట్రెస్టింగ్ పదాలు వాడితే ఆ కంపెనీలు కూడా ఒక్కొక్కసారి బెనిఫిట్ అంటే అనుకోని బెనిఫిట్ వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు స్విగ్గీకి అనుకోని బెనిఫిట్, రేపు స్విగ్గీ వారు దీన్ని బ్రహ్మాండంగా ఉపయోగించవచ్చు. చూడు తెలంగాణ ముఖ్యమంత్రి పాలిటిక్స్ను స్విగ్గీతో పోల్చారని. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ అది. అంటే రేవంత్ రెడ్డి ఈజ్ నోన్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్ కనుక ఆ పదం వాడాడు. సో స్విగ్గీ పాలిటిక్స్ అనేది ఎక్కడ పొలిటికల్ థియరీలో రాసలేదు, కానీ స్విగ్గీ జొమాటో అనేది ఇంటర్నెట్ ఎకానమీలో వచ్చినటువంటి కొత్త ట్రెండ్ కదా. సో ఆ కొత్త ట్రెండ్, ఇప్పుడు మనకు హోటల్ ఉంటుంది,
నువ్వు చాలాసార్లు ఆ హోటల్కి వెళ్తుంటావు, భోజనం చేస్తుంటావు. ఆ హోటల్లో ఉన్నటువంటి మీకు వెయిటర్స్, మీకు అక్కడ ఉండే మేనేజరు, క్యాష్ మీద కూర్చున్న వారు మమ్మల్ని గుర్తుపడతారు. అక్కడికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా గుర్తుపడతారు. మీరు 4-5 సార్లు వెళ్ళారనుకోండి, అసలు ఎవరు వెళ్ళినా నమస్తే అంటాడు. 4-5 సార్లు వెళితే ఆ సెక్యూరిటీ గార్డు కూడా నవ్వుతూ పలకరిస్తాడు. సో ఒక కమిట్మెంట్, ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది కస్టమర్కు ఒక హోటల్కి మధ్య. కానీ ఇక్కడ స్విగ్గీ, జొమాటో, మీకు ఉబర్, ఓలా, అమెజాన్, ఈ ఇంటర్నెట్ బేస్డ్ ఎకానమీలో దేర్ ఇస్ నో రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ ఇది మొమెంటరీ. ఇప్పుడు మీరు ఓలానో ఉబరో బుక్ చేస్తారు, ఆ సమయానికి మీకు ఏ కార్ వస్తే ఆ కారు. అదే మీరు సొంత కార్ డ్రైవర్ అనుకోండి, ఆ డ్రైవర్కు మీకు ఒక రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, ఒక ఎమోషనల్ బాండ్ డెవలప్ అవుతుంది. నా డ్రైవరు అని ఆ రకమైన అభిమానం కూడా ఉంటుంది. సో మా సారు అనే అభిమానం డ్రైవర్కి ఉంటుంది. సో ఇక కానీ మీకు ఓలా ఉబర్ డ్రైవర్లతో సంబంధాలు ఉంటాయా? ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇవాళ బుక్ చేస్తే కార్ ఒకటి వస్తుంది, రేపు బుక్ చేస్తే ఇంకో కార్ వస్తుంది. సో ఇంటర్నెట్ బేస్డ్ ఎకానమీలో ఒక కస్టమర్కు ప్రొడక్ట్కు, కస్టమర్కు కంపెనీకి, కస్టమర్కు సేల్స్ పర్సన్కు మధ్య ఏ రకమైన కమిట్మెంట్ రిలేషన్షిప్ ఉండదు. దట్ ఈస్ ప్యూర్లీ ఇన్స్టాంటేనియస్ అండ్ మొమెంటరీ. పాలిటిక్స్ కూడా అలాగే మారిపోయాయి. ప్రజలకు, రాజకీయ నాయకులకు, రాజకీయాలకు పార్టీలకు, రాజకీయాలకు నాయకులకు, ఆ మాటకొస్తే రాజకీయ పార్టీలకు నాయకులకు మధ్య కూడా అన్ని మొమెంటరీ రిలేషన్షిప్. ఈ క్షణం అంటే ఇప్పుడు పొలిటీషియన్లు చూస్తలేము మనం, రోజుకో పార్టీ మారుతుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే నేను ఈ మధ్య డిబేట్లకు వెళ్ళడం లేదు, టీవీ డిబేట్లకు ఓన్లీ 1-to-1 అయితేనే మాట్లాడుతున్నాను. టీవీ డిబేట్లకు వెళ్ళిన సందర్భాల్లో ఆశ్చర్యం వేసేది. నిన్న ఒక పార్టీ తరఫున వచ్చి గట్టిగా ఇంకో పార్టీని తిట్టేవాడు, తెల్లారి ఆ పార్టీ ఎవరినైతే తిట్టారో మళ్ళీ ఆ పార్టీ తరఫున గట్టిగా వాదించేవారు. నాకు ఛానల్ అనుభవం కూడా, ఒక నాయకుడు తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కు మారాడు. మారక ముందు ఉదయాన్నే నాతో పాటు ఛానల్లో ప్రోగ్రాంలో కూర్చొని బీఆర్ఎస్ను, కేసీఆర్ను తీవ్రంగా విమర్శించాడు. మామూలుగా విమర్శించలేదు. తర్వాత మేము ఆ ఛానల్లో గెస్టులందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే, సారీ సార్ నేను వెళ్ళాలి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాకు పని ఉంది అన్నాడు. సో అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సాయంత్రానికైతే బీఆర్ఎస్లో చేరి నెక్స్ట్ డే బీఆర్ఎస్ తరఫున గెస్ట్గా వచ్చాడు. సో అంత రాజకీయ నాయకులు మారుతుంటారు. ఇంకో నాయకుడిని అయితే నాకైతే విచిత్రంగా అనుభవం. ఓ ఛానల్లో గెస్ట్ కూర్చున్నాడు, ఆయన కూర్చున్నాడు రాజకీయ నాయకుడు. ఆయన అంతకుముందు టీడీపీలో ఉండే, తర్వాత బీజేపీలో చేరాడు. అది నేను వార్త గమనించలేదు. ఇక్కడ ప్రతి వార్తను మనం క్షుణ్ణంగా చదవం కదా, అందులో ప్రముఖ నాయకుడు కానప్పుడు అసలే గుర్తుండదు. సో నేనేమో ఫోన్ ఇన్లో ఉన్నాను, అతనేమో స్టూడియోలో ఉన్నాడు. అతను బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అప్పటికి ఇంకా బీజేపీకి టీడీపీకి మంచి సంబంధాలు లేవు. సో ఆ రోజుల్లో సో బీజేపీ నాయకుడిగా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. నేను ఆయన టీడీపీ నాయకుడే అనుకొని ఆయన తెలుగుదేశం నాయకుడు అలా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే ఆయన విపరీతంగా కోపం వచ్చింది. నేను పార్టీ మారి నన్ను ఎగతాళి చేస్తున్నాడని. నాకు నిజంగా కూడా గుర్తులేదు ఆయన బీజేపీలో ఏరిండు అని. గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా టీవీ ఛానల్లోకి వచ్చేవారు, తర్వాత బీజేపీ అధికార ప్రతినిధిగా రావడం మొదలుపెట్టాడు. ఇక్కడ కమిట్మెంట్ ఎక్కడిది, నిబద్ధత ఎక్కడిది? 3 పార్టీలు 4 పార్టీలు మారుతున్నారు. ఏ క్షణంలో ఏ పార్టీలు ఉంటారో తెలియదు కదా. ఇట్ ఈస్ సింప్లీ సిమిలర్ టు స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా. ఇవాళ ఒక డెలివరీ బాయ్ వస్తాడు, రేపు ఇంకో డెలివరీ బాయ్ వస్తాడు. ఇవాళ ఒక ఇంటికి పోతే రేపు ఇంటికి పోతారు. సో ఎవరు వస్తారో తెలియదు, ఏమి ఇస్తారో తెలియదు. అలా రాజకీయాలకు కూడా మొమెంటరీ రిలేషన్షిప్గా, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా ఉండడం లేదు అనేది బహుశా ఆ స్విగ్గీ పాలిటిక్స్కి నిర్వచనం అయి ఉంటుంది. పొలిటికల్ థియరీలో ఆ పదమేమీ లేదు. ఇది రేవంత్ రెడ్డి ఇన్వెన్షన్. బహుశా అర్థమైన విధానం అని చెప్పిన మాటలను బట్టి అయితే అర్థమైంది ఇది. ఇక బండి సంజయ్ అంటూ ఉన్నారు సార్, కవితపై కేసులు ఎత్తేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేస్తామని కేటీఆర్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన నిజమే, చర్చకు రండి అని చెప్పి కేటీఆర్కు సవాల్ విసురుతూ ఉంటే, ఏ పార్టీలోనూ బీఆర్ఎస్ను విలీనం చేయాల్సిన అవసరం లేదు, తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి కేటీఆర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి సార్. ఏంటి సార్, చాలా కాలంగా ఈ ప్రచారం జరుగుతోంది, నిజంగా అటువంటి ప్రతిపాదన ఏదైనా వచ్చి ఉండొచ్చు? వచ్చిందా నేను ఎలా చెప్పగలను? నేను అక్కడ వాళ్ళిద్దరి మధ్య చర్చల్లో నేను లేదు. సీఎం రమేష్ ఉన్నాడు, మీకు సాక్షులుగా సీఎం రమేష్ ఉన్నాడు.
అని బండి సంజయ్ చెప్తున్నాడు. సీఎం రమేష్ సమక్షంలోనే కేటీఆర్ ఈ మాట అన్నాడు అని. సో సీఎం రమేష్ కూడా నేను పట్టుకొస్తాను సాక్షిగా అంటున్నాడు. సో సబూతిగా అంటారు తెలంగాణలో. సో అట్లా సాక్షిగా పట్టుకొస్తాను అంటున్నాడు. సో మరి సీఎం రమేష్ పట్టుకొచ్చినా కేటీఆర్ ఒప్పుకుంటాడు, ఆయన మీ పార్టీ ఎంపీ కదా అంటాడు. సో ఇలాంటివి ఆన్ స్క్రీన్ కొన్ని జరుగుతాయి, ఆఫ్ స్క్రీన్ చాలా జరుగుతాయి. రాజకీయాల్లో చాలా పరిణామాలు తెర వెనుక జరుగుతాయి. చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు సార్ మీరు వాళ్ళు నమ్మరు, మనం చెప్పేది ప్రజలకు లోపల జరిగే విషయాలు తెలియదు కనుక నమ్మరు. నమ్మకం ఏమనుకుంటారంటే మాట్లాడేవాడికే మోటివ్స్ ఆపాదిస్తారు, మీరు ఇందుకొరకు మాట్లాడుతున్నారు అందుకొరకు మాట్లాడుతున్నారు అని. రియాలిటీ ఏంటి, మనకు తెర వెనుక జరిగే విషయాలు జర్నలిస్టులుగా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు అనుభవం ఇటీవలనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు అని చర్చ నడుస్తున్న సమయంలో మీడియా మొత్తం అలాగే బీజేపీలో కూడా చాలామంది నాయకులు ఈటల రాజేంద్రే అవుతారు అని దాదాపు ఖాయమైందని భావించారు. బీజేపీ నాయకులు అడిగినా అదే మాట చెప్పారు, మీడియాలో సీనియర్ జర్నలిస్టులు అందరూ అదే చెప్పారు. కానీ నాకు ఉన్న సమాచారం రాజేందర్ కాడు, రామచంద్రరావు అవుతాడు అని నాకున్న సమాచారం. నాకు ఎక్కడి నుంచి సమాచారం అంటే నాకున్న సోర్సెస్. నేను ఒక జర్నలిస్ట్ను, 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. జాతీయ మీడియా, హిందుస్థాన్ టైమ్స్, పయనీర్ మీలాంటి న్యూస్ పేపర్లకు రాస్తున్నాను. వెబ్సైట్లకు ఫస్ట్ పోస్ట్ నుంచి మొదలుకొని చాలా వాటికి నేను రాస్తూనే ఉంటాను. ఇప్పటికీ కూడా క్వింట్కి రాస్తుంటాను. సో ఐ హ్యావ్ మై ఓన్ సోర్సెస్. 40 ఇయర్స్ నుంచి జర్నలిజంలో ఉన్నప్పుడు సోర్సెస్ ఉన్నాయా, పాలిటిక్స్లో కూడా ఉన్నాను కదా. సో నా సోర్సెస్ ద్వారా నాకున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా రాజేందర్ కాడు, రామచంద్రరావే అవుతాడని. అయినా నేను ఖచ్చితంగా అన్న పదం వాడలే ఎక్కడ, ఎందుకంటే రాజకీయాల్లో చివరి నిమిషం వరకు మనం ఏం చెప్పలేం కదా, ఎవరవుతారో అనేది ఎలా చెప్పగలం. బట్ నాకున్న చాలా కాన్ఫిడెంట్ ఇన్ఫర్మేషన్, రిలయబుల్ ఇన్ఫర్మేషన్, అంటే విశ్వసనీయ వర్గాలు అంటాం మనం తెలుగులో. సో విశ్వసనీయ వర్గాల బోగట్ట ఏంటంటే ఖచ్చితంగా రాజేందర్ కాడు, రామచంద్రరావే అవుతాడు అని వాళ్ళు దే హావ్ గివెన్ మీ రీజన్స్ ఆల్సో. అంటే ఇంటర్నల్ పార్టీ బీజేపీలో ఆల్ ఇండియా స్థాయిలో కీలకమైన డిసిషన్ మేకింగ్ స్థాయి నుంచి ఉన్న సోర్సెస్ను బట్టి నేను చెప్పగలిగాను, జర్నలిస్టిక్ సోర్సెస్ బట్టి. అది నేను ఒక టీవీ ఛానల్లో ముందు రోజు మాట్లాడుతూ వారు 8 మంది, నా యూట్యూబ్లో కూడా పెట్టాను ఆ వీడియో, 8 మంది పేర్లు పెడుతూ ఇందులో ఎవరు కావచ్చు అని వాళ్ళు ఫస్ట్ నేమ్ ఈటల రాజేందర్ పెట్టారు, చివరి నేమ్ రామచంద్రరావు పెట్టారు. అంటే వాళ్ళ అంచనా ప్రకారం అయితే ఈటల రాజేందరే కావాలి, లాస్ట్ ఛాన్స్ రామచంద్రరావుకి అని. నేనేమన్నా అంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నాను. ఈ మాట చాలామంది నన్ను ట్రోలింగ్ చేశారు ఆ రాత్రి. అండ్ ఈయన ఆ మధ్య ఎప్పుడో ఈటల రాజేందర్ నా పైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు కనుక నేను ఆ కోపంతో రామచంద్రరావు అంటున్నానని, ఆ కోపంతో నేను అబద్ధాలు చెప్తే నా క్రెడిబిలిటీ పోదా, నాకు ఆ మారగత కోపం కూడా ఉండదు. ఆ తర్వాత 2 సార్లు పెళ్ళిళ్ళలో కలిసాము. సో వ్యక్తిగతమైన కోపం ఏముంటుంది, రాజకీయ విశ్లేషణ. సో అప్పుడు కూడా రాజేందర్ మీద నేను వ్యక్తిగతంగా ఏమనలేదు, రాజకీయ విశ్లేషణ చేశాను. బట్ కారణాలు ఏంటో ఆయనకి ఎందుకో కోపం వచ్చింది, అది ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ పట్టుకొని నేను ఇంకా అలాగే విశ్లేషించుకుంటూ కూర్చుంటే నా గౌరవం పోదా. కానీ ఎవరు నమ్మలే. కానీ రియాలిటీ ఏం జరిగింది, మరి రామచంద్రరావు ఏంటి కదా తెల్లారే నెక్స్ట్ డేనే ప్రూవ్ అయింది కదా. సో అందువల్ల ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెర ముందు జరిగేదే తెలుస్తుంది, తెర వెనుక జరిగేది తెలియదు. తెర వెనుక జరగాలి అంటే ఒక వెరీ బిగ్ సోర్సెస్ ఉండాలి. ఇవాళ నేను గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాను, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో టాప్ లెవెల్లో జరిగేదానికి తెర వెనుక జరిగే సమాచారం కూడా నాకు ఉంటుంది. నేను అన్ని విశ్లేషణలో వాడకపోవచ్చు, కానీ ఆ సమాచారం ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. నేను ఇంతమంది చెప్పినట్టు 40 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను, పాలిటిక్స్లో 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఆ రోజు నాతో పాటు ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇవాళ 2 రాష్ట్రాల్లోనూ మంత్రులుగా పనిచేసి ఉన్న వాళ్ళు ఉన్నారు, పని చేస్తున్న వారు కూడా ఉన్నారు ఈవెన్ టుడే. సో ఇక సోర్సెస్ ఉండవు అంతా. సో ఆ సోర్సెస్ నీకు టాప్ లీడర్ల వరకు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను, ఈవెన్ ముఖ్యమంత్రులతో కూడా ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను. సో అందువల్ల ఇదంతా తెర వెనుక జరిగే పరిణామాలు అర్థం చేసుకొని మనం మాట్లాడుతుంటాం. తెర ముందు జరిగేదే తెలిసిన ప్రజలు కూడా కొన్నిసార్లు చూసేవాళ్ళు, ప్రేక్షకులు కూడా ఇది నిజం కాదు అని అనుకుంటుంటారు. అందువల్ల తెర ముందు తెర వెనక చాలా తేడా ఉంటుంది. తెర వెనక ఏం జరిగిందో మనకు తెలియదు. తెలిసినా నాలాంటి వాడు
దాన్ని నిర్దిష్టంగా సందర్భోచితంగా చెప్పగలిగాడే తప్ప ఎప్పుడు చెప్పలేడు. కానీ బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు ప్రతిపాదన వచ్చిందని, కవిత కూడా అంతకుముందు ఆరోపించింది. సో కేటీఆర్ ఏమో అది అలాంటిది ఏమీ లేదు, ఎందుకు మేము పార్టీని విలీనం చేస్తామని. ఇక పొలిటికల్ అనాలిసిస్ ఏంటి నాది అన్నప్పుడు బహుశా ఒకవేళ ఆ ప్రతిపాదన విలీనమన్నారా పొత్తు అన్నారా తెలియదు. సో విలీనము పొత్తు అనేది రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. బీఆర్ఎస్ బీజేపీతో కలిసి పనిచేస్తుంది అని బహుశా ప్రతిపాదన పెట్టి ఉండవచ్చు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో మనం చాలా పార్టీలు చూసాం. ఈడీలను సిబిఐలను వాడితే ఆ పార్టీలు తమ విధానాలే అటు ఇటు మార్చుకుంటాయి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మీరు గమనించండి, ఇండియా కూటమి నాయకత్వ పదవే నాకు కావాలి, అసలు మోడీని ఎదుర్కొనే ధైర్యము శక్తి నాకు మాత్రమే ఉంది, మమతా బెనర్జీకే ఉందని తృణమూల్ నేతలు అన్నారు. ఈ 1-2 years మీరు గమనించండి, మమతా బెనర్జీ మోడీ పైన ఎన్నిసార్లు విమర్శించిందో నాకు చూపెట్టండి. అసలు ఆమె ఢిల్లీకి రావడం మానేసింది. కలకత్తాలో ఆమె రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైంది. ఏం జరిగింది అందరికీ తెలుసు, మీకు సోర్సెస్ ఉన్న వాళ్ళతో తెలుసు. దట్ ఈస్ బికాజ్ అభిషేక్ బెనర్జీ పైన ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి. సో దాంతో మమతా బెనర్జీ కామష్ అయిపోయింది. మీరు చూస్తుండండి, పరిస్థితులు కనుక అవసరం ఏర్పడితే ఈవెన్ మమతా బెనర్జీ మళ్ళీ ఎన్డీఏలో అయినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఇలా రాజకీయాలు అలాగే ఉంటాయి. సో మనకు రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతున్న దానికి ఇది ఒక ఉదాహరణ కదా. సో అందువల్ల మీకు పొత్తు అనే ప్రతిపాదన బహుశా బీఆర్ఎస్ చేసి ఉండవచ్చు. అది మేము చేయలేదు అని అంటున్నారు. కవిత స్టేట్మెంట్లో పొత్తు అనేది కూడా ఉంది. సో కానీ విలీనం అనేది కొంత నమ్మటానికి మాత్రం వీలుగా లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తే ఉండే పొలిటికల్ ఇంప్లికేషన్ చాలా ఉంటాయి కదా. అలాంటిది కవిత పైన కేసులు చాలా, అదేమి ఆ కేసులతో ఏమి కవితకి ఏమైనా యావజ్జీవ ఖైదు పడుతుందా? ఏమవుతుంది మనందరికీ తెలుసు. కొన్ని రోజులు ఆల్రెడీ జైల్లో వచ్చారు, మళ్ళీ జైలుకి వెళ్తే చెప్పలేము. మనీష్ సిసోడియా నెలల తరబడి ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, హేమంత్ సోరెన్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, జయలలిత ఉన్నారు, వైఎస్ జగన్ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు. జైల్లో లేదెవరు రాజకీయ నాయకులు. సో ఇంతమంది జైలుకి వెళ్ళొచ్చిన రాజకీయ నాయకులే కదా. సో అందువల్ల రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళడం అంటే అదో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు ఫీల్ అవుతారు. సో అందువల్ల కవిత జైలుకి వెళ్ళడం అనేది పొలిటికల్గా డిస్టర్బింగ్గా, పర్సనల్గా డిస్టర్బింగ్ ఉంటుంది. అన్న చెల్లిగా అన్నగారు కేటీఆర్కి బాధ ఉండొచ్చు, తండ్రిగా కేసీఆర్కి బాధ ఉండొచ్చు, ఉండదని అంటలేదు. దాని కొరకు పార్టీనే తాకట్టు పెట్టి రాజకీయాలనే బీజేపీలో కలిపితే కేటీఆర్కి ఏముంటుంది, కేసీఆర్కి ఏముంటుంది? సో ఒక్కసారి భారతదేశంలో పార్టీలు అంత సులభంగా విలీనం కావు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పాడు బీజేపీలో విలీనం చేయమని అడిగారు నన్ను, నేను చేయలేదు అని. అలా బీజేపీలో విలీనమైన పార్టీలు ఏమున్నాయి చెప్పండి నాకు. ఏ ప్రాంతీయ పార్టీ ఏ పార్టీలో విలీనమైన, కాంగ్రెస్లో విలీనమైన పార్టీలు చెప్పండి. అందువల్ల విలీనం అనేది నమ్మశక్యం కాకుండా ఉంది. పొత్తు మీకు సహకరిస్తాం, మీతో పాటు కలిసి పనిచేస్తామన్న ప్రతిపాదన చేసి ఉండొచ్చు. అది చేశామని కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంగీకరించారు. కానీ బహుశా దట్ మేబీ మైట్ హావ్ బీన్ డన్ పాసిబుల్. సార్, ఇక ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది సార్. స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే బీసీ రిజర్వేషన్లపై ఈ కేబినెట్ భేటీలో చర్చించబోతూ ఉన్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. అలాగే అసెంబ్లీలో ఓకే చేసి పంపిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ఏంటి సార్ ఏం జరగవచ్చు? స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇవాళ కాకపోయినా రేపైనా స్థానిక ఎన్నికలు జరగాల్సిందే, దాన్ని ఎవడు బియాండ్ అ పాయింట్ ఆపలేడు కదా. కానీ అన్ని పార్టీలు కూడా ఇప్పుడే స్థానిక ఎన్నికలు జరగాలి, మాకు బ్రహ్మాండంగా ఉంది అని ఎవరు భావించలేదు. అందుకే ప్రభుత్వము అధికార పార్టీ వీలైనంతగా స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తే బాగుండన్న మైండ్ సెట్లోనూ ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే పార్టీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన తీరు చూస్తే మార్జినల్ విక్టరీ. ఎందుకంటే 64 సీట్లు వచ్చాయి, 64-65 సీట్స్ అంటే 60 సీట్లు వస్తే మెజారిటీ అయితే 4-5 సీట్లు ఎక్కువ వచ్చాయి. మీకు పార్టీల ఓటింగ్ సరళి చూసినా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య జస్ట్ హార్డ్లీ 3%, నాకు గుర్తున్నంత 37% అనుకుంటాను బీఆర్ఎస్కు, 40% కాంగ్రెస్కు.
పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కూడా కాంగ్రెస్కు బీజేపీకి మధ్య ఓటు శాతం 5%. బీజేపీకి 35% వచ్చింది, కాంగ్రెస్కి అరౌండ్ 40% వచ్చింది. అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచినట్లుగా కాంగ్రెస్ తెలంగాణలో గెలవలేదు. అక్కడ కూటమేమో 10% ఓట్ల తేడాతో 164-11 అంటే భారీ తేడాతో అక్కడ గెలిచింది. అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ ఉన్నట్లుగా ఏకపక్షంగా అధికార పార్టీకి తెలంగాణలో లేదు. ఆ తర్వాత మీకు అసెంబ్లీ ఎన్నికల్లో చూసినా, మీకు లోక్సభ ఎన్నికల్లో చూసినా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ తీసుకుంటే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14%, బీఆర్ఎస్కు 37%, నియర్లీ 51%, మోర్ దెన్ 50% వచ్చాయి. అలాగే లోక్సభ ఎన్నికల్లో 17% బీఆర్ఎస్కు, 35% బీజేపీకి, అలా కూడా మోర్ దెన్ 50% వచ్చింది. అందువల్ల క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికలు ఎలా ఉంటాయంటే ఏ పార్టీతోనైనా కలుస్తుంది. నేను స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు కంప్లీట్ మారిపోతుంది. రాజస్థాన్లో ఒక దశలో భారతీయ ట్రైబల్ పార్టీ అని ఒక పార్టీ ఉంది. అక్కడ ఆ పార్టీని ఓడించడానికి ఒక జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసాయి. మీరు గూగుల్లో కొడితే ఇప్పటికీ వస్తుంది. బీజేపీ కాంగ్రెస్ కలిసి భారతీయ ట్రైబల్ పార్టీని ఓడించాయి. ఈవెన్ మన దగ్గర కూడా ఒక మున్సిపాలిటీలో జరిగింది ఇక్కడ. సో అందువల్ల ఇలా మీకు రాజకీయ పార్టీల మధ్య స్థానిక ఎన్నికల్లో విచిత్రమైన అలయన్సెస్ ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఓ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక పార్టీ సహకరిస్తే పక్క జెడ్పీటీసీ ఇంకో రకంగా సహకరిస్తారు. సర్పంచ్ ఎన్నికలైతే అసలు పార్టీ పేరు మీదనే జరగవు. సో అందుకే ఇటీవల ఈటల రాజేందర్ బండి సంజయ్ని పరోక్షంగా ఉద్దేశించి ప్రతి గ్రామంలో నా సర్పంచ్ ఉంటాడు అన్నాడు. బీజేపీ సర్పంచ్ ఉంటాడు అనలే, మీరు గమనిస్తే. అంటే అది పార్టీ లేదు కనుక ఒకవేళ తన అభ్యర్థులకు, తన వారికి, తన మనుషులకు బీజేపీ పెట్టకపోతే తానే పెట్టి గెలిపించుకుంటాను అని ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ ఓపెన్గానే ఛాలెంజ్ చేశాడు కదా. సో అందువల్ల క్షేత్రస్థాయికి వచ్చే వరకు రాజకీయ పార్టీల మధ్య ఒక విచిత్రమైనటువంటి బంధం ఉంటుంది. ఆ మ్యాక్రో లెవెల్కి వచ్చే వరకు మేము ఇన్ని జెడ్పీటీసీలు గెలిచాం, ఇన్ని ఎంపీటీసీలు గెలిచాం, స్థానిక ఎన్నికల్లో మేమే గెలిచామని చెప్పుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకటి భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవలేదు. బీజేపీ బీఆర్ఎస్ల మధ్య క్షేత్రస్థాయిలో గనక ఏదైనా అండర్స్టాండింగ్ వస్తే కాంగ్రెస్కు ఛాలెంజ్గా మారే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఆ అండర్స్టాండింగ్ లేకపోయినా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో చూసాము బీఆర్ఎస్ ఓటు 20% తగ్గింది. స్ట్రేట్ అవే ఆ బెనిఫిట్ ఎవరికి పోయింది? బీజేపీకి పోయింది 21%. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుంటారు బీఆర్ఎస్ తనకు తాను క్షీణింపజేసుకుని బీజేపీకి సహకరించింది పార్లమెంట్ ఎన్నికల్లోని. ఆ ఆరోపణలో నిజమున్నా లేకపోయినా ఫ్యాక్ట్ ఏంటి? బీఆర్ఎస్ తగ్గిన ఓటు, బీజేపీ పెరిగిన ఓటు సేమ్ 20% ఉంది కదా. అంటే రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటరు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి వేస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వేశారు. సో అందువల్ల రేపు ఈ రెండు పార్టీల మధ్య ఆ రకమైన ఓట్ ట్రాన్స్ఫర్ జరిగినా, క్షేత్రస్థాయిలో అవగాహన జరిగినా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సో అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ వ్యూహాత్మక అండర్స్టాండింగ్కి వచ్చిన ఒకవేళ మనకు శత్రువు మొదలు కాంగ్రెస్ కనుక ఇద్దరం కలిసి కాంగ్రెస్ని దెబ్బతిద్దాం, తర్వాత నీవానైనా తర్వాత చూసుకుందాం అని ఏదైనా వ్యూహాత్మక అండర్స్టాండింగ్ క్షేత్రస్థాయిలో వస్తే, రాష్ట్ర స్థాయిలో మాత్రం మాకు సంబంధాలు లేవనే చెప్తారు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా. సో అందువల్ల ఆ ఛాలెంజ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. దీనికి తోడు కాంగ్రెస్ అంటేనే రకరకాల గ్రూపులు, రకరకాల గొడవలు, మంత్రి పదవి రానందుకు బాధలు, మీకు మంత్రి ఓపెన్గానే విమర్శించుకుంటారు. ఇప్పుడు మీరు గమనించండి, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఉంది. ప్రేమ్ సాగర్ రావు, వివేక్ల మధ్య బహిరంగంగానే కదా వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కూడా ప్రేమ్ సాగర్ రావు నేనే రాజు, నేనే మంత్రి, నా నియోజకవర్గానికి మంచిర్యాలకు నేను స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి వివేక్ కౌంటర్ ఇస్తూ నిజమే ఎమ్మెల్యేనే రాజు, మంత్రి నేను, సో నేను ఏదైనా సహకారం కావాలంటే ఇస్తాను అని. అంటే ఇండైరెక్ట్గా ప్రేమ్ సాగర్ రావు నీకు మంత్రి కాలే, నేను అయినా అని వివేక్ చెప్పాడు. సో అందువల్ల ఇలా ఒక్క ఉదాహరణ చెప్పాను మీకు. ఇది రాష్ట్రంలో అనేక చోట్ల ఉంది. ఇటీవల రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి 2034 వరకు 2034 వరకు నేనే సీఎం అంటే వెంటనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో విధానమే కాదు
కాంగ్రెస్లో అలా ఉండదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు చూడు. సో ఇలా మంత్రి పదవి రాని వాళ్ళు లుక్కలు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు ఈ గొడవ, ఎంత స్థానిక సంస్థ ఎన్నికలు దూరం అయితే అంత లాభం కదా, ఇమీడియట్గా ఎందుకు ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోవాలి, ఈ ఛాలెంజ్ ఎదుర్కోవాలి అని అనుకుంటారు కదా. సో సహజంగానే ఆ ఎగ్జామినేషన్ ఫియర్ ఉన్న స్టూడెంట్ లాగా ఎన్నికల ఫియర్ కాంగ్రెస్కి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో కూడా మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. కంప్లీట్గా ఓవర్వేమింగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోంది, బ్రహ్మాండంగా పనిచేస్తుందన్న సానుకూలత లేదు. మీరు క్షేత్రస్థాయిలో చూస్తే అసంతృప్తి మొదలైంది, వ్యతిరేకత మొదలైంది, మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. సో అందువల్ల మీకు రైతు భరోసా పడకముందు ఒకసారి, పడ్డ తర్వాత ఒక తీరులా మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. దీనికి తోడు మీరు రీజనల్ పొలిటికల్ జాగ్రఫీ చూసినా, అసెంబ్లీ ఎన్నికల్ని, లోక్సభ ఎన్నికల్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని బెల్ట్ వైజ్గా మనకు కనబడుతుంది. హైదరాబాదు దాని పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ చాలా బలహీనం. ఇక్కడ మరి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే పెద్ద ఛాలెంజ్ కాంగ్రెస్కు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ జిల్లాల బెల్ట్లో కాంగ్రెస్ బ్రహ్మాండమైన విజయాలు సాధించింది. బహుశా స్థానిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇక్కడ తిరుగు లేకపోవచ్చు. ఇక ఉత్తర తెలంగాణ వచ్చారు మళ్ళీ మిక్స్డ్. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా విజయాలు సాధించింది, బీజేపీ కూడా విజయాలు సాధించింది. అందువల్ల ఉత్తర తెలంగాణలో కానీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ క్షేత్రస్థాయిలో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అవగాహన కుదిరినా, ఒకవేళ అవగాహన కుదరకపోయినా సహజంగా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బలమైన అభ్యర్థి, కాంగ్రెస్ ఓడించగలిగే అభ్యర్థి బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, లోక్సభ ఎన్నికల్లో ట్రాన్స్ఫర్ అయినట్లు కాంగ్రెస్కు ఛాలెంజ్ ఉంటుంది. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న, ఓడిపోయాక లోక్సభ ఎన్నికల్లో ఇంకా భారీగా దెబ్బతిన్నారు. లోక్సభ ఎన్నికల్లో అయితే ఏకంగా 17% ఓటింగ్ మాత్రమే వచ్చింది. బట్ స్టిల్ ప్రతిపక్ష పార్టీగా యాక్టివిటీస్లో చాలా బలంగా, వేగంగా ఉన్నారు. ఈవెన్ బీజేపీ కన్నా బలంగా, వేగంగా ఉన్నారు. కానీ ఇది ఓటుగా ఎంత ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే అపోజిషన్లో ప్లే చేస్తున్న యాక్టివ్ రోల్ కాస్త ఓటుగా గ్రౌండ్ లెవెల్లో రియలైజ్ అవుతుందా అనేది బీఆర్ఎస్కున్న అనుమానం. అందులో కవిత తిరుగుబాటు బీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. సో అందువల్ల ఇమీడియట్గా బీఆర్ఎస్ పట్ల సానుకూలత ఉందా? కేసీఆర్ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకంటే 2023 మ్యాండేట్ ఇది క్లియర్లీ యాంటీ కేసీఆర్ మ్యాండేట్. సో కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ వాళ్ళు పైకి చెప్పినట్లుగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, అబ్బా బ్రహ్మాండంగా మీరు పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతుని తెచ్చుకున్నాం అని కేసీఆర్, కేటీఆర్ ఎప్పటికంటుంటారు. కానీ నిజంగానే ప్రజలు పాలిచ్చే బర్రెగా, పాలిచ్చే ఆవుగా బీఆర్ఎస్ను భావిస్తున్నారా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ బీఆర్ఎస్ కూడా ఉన్నాయి. సో బీఆర్ఎస్ ఈజ్ స్టిల్ నాట్ కాన్ఫిడెంట్. తర్వాత బీఆర్ఎస్కు ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు కనుక బీఆర్ఎస్కు అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ను ఛాలెంజ్ చేసే పార్టీగా ఎవరు అన్నది కీలకమవుతుంది. మీకు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చూడండి, బీఆర్ఎస్ను ఛాలెంజ్ చేసే పార్టీ బీజేపీ అని భావించినప్పుడు ప్రజలు దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీలో బీజేపీ కొట్లేశారు. కాదు, కాంగ్రెస్ అనే భావన వచ్చేసింది, కాంగ్రెస్ గెలిచేసింది. అంతకుముందు హుజూర్ నగర్, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసీలో ఘోరంగా దెబ్బతిన్నా కూడా. సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్కు ఛాలెంజ్ ఏంటంటే తానే అసలు సిసలు ప్రతిపక్షం, కాంగ్రెస్కు ఛాలెంజ్ చేసేది మేమే అనేది నిరూపించుకోవాలి. ఆ పరీక్ష ఇంత తొందరగా ఎందుకు మాకు? కానీ ఇప్పుడు మేమైతే యాక్టివ్గా ఉన్నాం కదా, ప్రజల పర్సెప్షన్ అయితే బీజేపీ కన్నా బీఆర్ఎస్ఏ చురుగ్గా వ్యవహరిస్తుంది కదా. ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో పరీక్ష కనుక నిలబడి పొరపాటున బీజేపీ కన్నా తక్కువ వచ్చాయనుకోండి, బీఆర్ఎస్ పని చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే బీజేపీ తెలంగాణను సర్వశక్తులు ఒడ్డి ముట్టడించబోతోంది. మరో సందర్భంలో నేను చెప్తాను ఏం చేయబోతుందని. కానీ 2028 ఎన్నికల్లో భారతదేశం మొత్తం మీద బీజేపీ టార్గెట్ విల్ బి తెలంగాణ. సో ఆ టార్గెట్ మామూలుగా ఉండదు. అన్ని వైపుల నుంచి చతురంగ బలాలను మోహరించి సర్వశక్తులు ఒడ్డి సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత తమకు అధికారం వచ్చే స్టేట్గా తెలంగాణను మార్చుకోవాలన్నది బీజేపీ లక్ష్యం. ఈ చతురంగ బలాలు ఉపయోగించేలా కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని స్పేర్ చేయరు. ఆ రకమైన రాజకీయం చేయబోతోంది బీజేపీ. అందుకొరకు స్థానిక ఎన్నికల్లో గనక బీఆర్ఎస్ కన్నా బీజేపీకి కాస్త పైచేయి వచ్చినా
బీఆర్ఎస్కు ఒక ఎగ్జిస్టెన్షియల్ ఛాలెంజ్ వస్తుంది. సో దానికి ఎందుకు ఇప్పుడే తల మీద పెట్టుకోవాలనేది బీఆర్ఎస్ ఆలోచన. ఇక బీజేపీకి వాస్తవంగా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చినా ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోలేని దుస్థితిలో ఉండడము, రాజాసింగ్ తిరుగుబాటు, రాజేందర్ సంజయ్ల మధ్య బహిరంగంగా బస్తీ మే సవాల్ పాలిటిక్స్, బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, తెలంగాణలో కలిసి వస్తున్న అవకాశాలను కూడా ఉపయోగించుకోలేని దుస్థితిలో బీజేపీ ఉంది. పైగా పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగు బీజేపీ క్షేత్రస్థాయి బలం కాదది, అది జాతీయ రాజకీయాల ప్రభావము, మోడీ ప్రభావము, అది కాంటెక్స్ట్ వేరు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో 14% మాత్రమే ఓటింగ్ వస్తే లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది. అది వాపు కాదు, అది బలుపు కాదు, వాపది. సో అందువల్ల మీకు బలము కాదు అది. సో అందువల్ల బీజేపీకి ఏమో క్షేత్రస్థాయిలో లీడర్షిప్ లేదు. మోడీ సెంటిమెంటో, హిందుత్వ సెంటిమెంటో, నేషనల్ సెంటిమెంట్ వచ్చిన ఓట్లు రావడం వేరు. కానీ బీఆర్ఎస్కు ఉన్నంత క్షేత్రస్థాయి నిర్మాణం కానీ, నాయకత్వం కానీ, జడ్పీటీసీగా, ఎంపీటీసీగా, సర్పంచ్లుగా గెలవగలిగే నాయకులు లేరు. బయట నుంచి నాయకులు వస్తారని ఆశించింది కానీ బీజేపీలో ఆ సీన్ కనబడడం లేదు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో నాయకులు ఎవరు రావడం లేదు. అందువల్ల ఇప్పటికిప్పుడే మనం ఎందుకు చతికిలబడ్డట్టు కనబడాలి, చూద్దాం, ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకుంటూ పోదాం అనేది బీజేపీ. అందువల్ల 3 పార్టీలకు కూడా ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరగాలన్న కోరిక లేదు. అందుకే ఈ రకమైన పరిస్థితి నెలకొని ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో 2% ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది సార్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం 2% వర్క్ ఫోర్స్, అంటే మొత్తం 6,13,000 మంది పనిచేస్తున్నారు. 12,000 మందిపై ఈ ఎఫెక్ట్ పడబోతోంది. కారణాలు ఏంటి సార్, ఎందుకు తొలగించాలని? ఇది టీసీఎస్ ఒకటే కాదు, ఇప్పుడు ఇన్ఫోసిస్లో కూడా మనం ఈ మధ్య చూసాం. వాళ్ళు ఈవెన్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళనే చాలామంది ఇంటికి పంపించారు. సో ఈ టీసీఎస్ అఫీషియల్గా కూడా చెప్పింది ఏంటంటే, మేము న్యూ మార్కెట్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, న్యూ టెక్నాలజీస్ను డిప్లాయ్ చేస్తున్నాం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటితో ఇప్పుడు కొత్తగా టెక్నాలజీస్లో రీడిప్లాయ్ చేస్తున్నాం. అందువల్ల ఈ వర్క్ ఫోర్స్ను మేము అడ్జస్ట్మెంట్లు చేయడం వల్ల 12,000 మందిని తొలగించాల్సి వస్తుంది. 2% ద వర్క్ ఫోర్స్ అని. అయితే వాళ్ళు తొలగించేది ఎక్కడ? సాధారణంగా న్యూ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చినప్పుడు తొలగించేది, జాబులు పోయేది ఫ్రెషర్స్కు. కానీ ఇప్పుడు టీసీఎస్ ఇచ్చిన వివరణలో మిడిల్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్లో తొలగిస్తున్నామని చెప్పారు. నిజంగానే రీడిప్లాయ్మెంట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అయితే, అంటే న్యూ మార్కెట్స్ కొరకు, న్యూ టెక్నాలజీస్ కొరకు మేము రీడిప్లాయ్మెంట్ చేస్తున్నామన్నదే నిజమైతే నార్మల్గా ఉద్యోగాలు పోవాల్సిన ఫ్రెషర్స్కు. కానీ ఇక్కడ మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్లకు ఉద్యోగాలు పోతున్నాయి. అంటే ఒక పాసిబిలిటీ ఏంటి అంటే, చాలా కార్పొరేట్ కంపెనీలు చేసే పని ఏంటి అంటే, ఒక మిడిల్ లెవెల్ సీనియర్ లెవెల్కి వచ్చే వరకు చాలా హయ్యర్ శాలరీస్ ఉంటాయి. ఈ హయ్యర్ శాలరీస్ ఎందుకు ఉంటాయంటే వాళ్ళకు సీనియారిటీ, ప్రమోషన్లు, పే రివిజన్లు వస్తూనే ఉంటాయి కనుక. సో సీనియర్ లెవెల్లో వచ్చే శాలరీతో పోలిస్తే మిడిల్ లెవెల్ ఎంప్లాయీకి ఒక 60% వస్తుంది, ఫ్రెషర్కు 30% వస్తుంది. సో అందువల్ల ఏం చేస్తాయి కంపెనీలు అంటే, మిడిల్ లెవెల్ సీనియర్ లెవెల్ వాళ్ళని తీసేసి మిడిల్ లెవెల్ వాళ్ళని ఆ ప్లేస్లో పెడతారు, మిడిల్ లెవెల్ వాళ్ళని తీసేసి దిగువ స్థాయి వాళ్ళని పెడతారు. ఆ రకంగా హయ్యర్ సాలరీ, హయ్యర్ పే చెక్ ఉన్న వర్క్ ఫోర్స్ను రిప్లేస్ చేసి లోయర్ సాలరీ, లోయర్ పే చెక్ ఉన్న వర్క్ ఫోర్స్ను పెట్టుకుంటారు. ఈ రకంగా తమ వేజ్ బిల్ను తగ్గిస్తారు. మీరు అలా అనేక స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయి, ఒక్క ఐటీ రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో కూడా లాస్ట్ 4 years మీరు చూస్తే ప్రాఫిట్స్ ఏమో నియర్లీ 400% దాకా పెరిగాయి. కానీ వేజ్ బిల్లు మాత్రం నాట్ ఈవెన్ 5%. ఇది మీకు ఎఫ్ఎంసీజీలో ఇదే ట్రెండ్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ సెక్టారు, ఐటీ రంగంలో ఇదే ట్రెండ్. అంటే కార్పొరేట్స్లోమో ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, ఎంప్లాయీస్ సాలరీస్ పైన ఖర్చు పెట్టడం లేదు, వేజ్ బిల్ తగ్గిస్తున్నారు. దీనికి ఆటోమేషన్ కారణము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణము, టెక్నాలజీ అడాప్షన్ కారణము,
అలాగే వ్యూహాత్మకంగా హయ్యర్ వేజ్ ఉన్న ఎంప్లాయీస్ను తీసేసి లోయర్ వేజ్ ఉన్న ఎంప్లాయీస్ను డిప్లాయ్ చేయడం వల్ల కూడా జరుగుతుంది. అంటే కార్పొరేట్స్కు వచ్చే వరకు వాళ్ళకు మా దగ్గర 10 ఏళ్ళు పనిచేశారు, 20 ఏళ్ళు పనిచేశారు అన్న రిలేషన్స్ ఉండవు. దే ఓన్లీ లుక్ ఎట్ ద ప్రొడక్ట్, దే డోంట్ లుక్ ఎట్ ద సోషల్ అండ్ హ్యూమన్ రిలేషన్ దట్ క్రియేట్ ప్రొడక్ట్. ఈ మధ్య నేను భారతీయుల్ని ఉద్యోగాలకు వెళ్ళి ట్రంప్ ఎందుకు తీసేస్తున్నాడన్న వీడియోలో చాలా డీటెయిల్గా ఒక పాయింట్ చెప్పాను. ఇమిటేటివ్ క్యాపిటలిజం అండ్ కమాడిటీ ఫెటిసిజం అని ఎకనామిక్ థియరీలో కాన్సెప్ట్. సో ఇమిటేటివ్ క్యాపిటలిజంలో ఏమవుతాయంటే టీసీఎస్ నా ఉద్యోగులకు శాలరీస్ కొత్త వారికి ఉద్యోగాలకు కాదు, నేను ఇన్ఫోసిస్ కన్నా, నేను విప్రో కన్నా, నేను ఇంకో కంపెనీ కన్నా ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నానా లేదా, అదే కాంపిటీషన్. దట్ ఈస్ కాల్డ్ ఇమిటేటివ్ క్యాపిటలిజం. కమాడిటీ ఫెటిసిజం అంటే ఏంటంటే నా ప్రొడక్టు, ఆ ప్రొడక్ట్ తయారీకి కారణమైన సామాజిక మానవ సంబంధాలతో సంబంధమే లేదు. ఇప్పుడు టీసీఎస్ ఈ స్థాయిలో దేశంలోనే నెంబర్ 1 కంపెనీగా ఎమర్జ్ చేయటానికి మిడిల్ లెవెల్, సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ ఏళ్ల తరబడి చేసిన కృషి కారణం. టీసీఎస్ ఆకాశం నుంచి ఊడిపడలే కదా. టీసీఎస్ అనేది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరని మహాకవి అన్నాడు. నిజంగా రాళ్ళెత్తిన కూలీల శ్రమ పాత్ర తాజ్మహల్ నిర్మాణంలో ఉన్నదానికన్నా టీసీఎస్ను ఈ స్థాయికి తేవడంలో మిడిల్ లెవెల్, సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ పాత్ర చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు లేని టీసీఎస్ లేదు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆ కంపెనీ పెరుగుదలకు కారణమై ఆ కంపెనీని దేశంలోనే నెంబర్ 1 కంపెనీగా నిలిపిన వారిని ఈరోజు టీసీఎస్ ఎందుకు డిజైన్ చేసుకుంటోంది? దాన్నే కమాడిటీ ఫెటిసిజం అంటారు. నాకు ఐ ఓన్లీ బాదర్ అబౌట్ మై ప్రొడక్ట్, ఐ డోంట్ బాదర్ అబౌట్ సోషల్ అండ్ హ్యూమన్ రిలేషన్ దట్ క్రియేట్ ప్రొడక్ట్. సో అందువల్ల కంపెనీలు మెర్సిలెస్గా, టీసీఎస్ఏ కాదు, ఇన్ఫోసిసే కాదు, ఏ కంపెనీ అయినా లాభాల వేటలో మెర్సిలెస్గా ఉద్యోగుల్ని తీసేస్తూ ఉంటారు. సో ఈ ప్రక్రియ ఐటీ రంగంలో జరుగుతుంది. దీనికి తోడు ఇతర ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే ఐటీ రంగం ఇది హైలీ సెన్సిటివ్ టు గ్లోబల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే అది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రంగం. అందువల్ల మీకు అందులో 60% అమెరికాకే ఎక్స్పోర్ట్ చేస్తారు. 60-65% ఆఫ్ ఇండియాస్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకే. అందువల్ల అమెరికాలో చలి పెడితే ఇక్కడ స్వెటర్ వేసుకోవాల్సిందే, అమెరికాలో జలుబు చేస్తే ఇక్కడ తుమ్మాల్సిందే, ఇంకో మార్గమే లేదు. సో అక్కడ ట్రంప్ చలి కాదు, భయంకరమైన చలి పెట్టిస్తున్నాడు. సో జలుబు తెప్పిస్తున్నాడు, దగ్గు తెప్పిస్తున్నాడు, అన్ని తెప్పిస్తున్నాడు. సో ట్రంప్ పాలసీస్ అన్ప్రెడిక్టబిలిటీ వల్ల కూడా ఇవాళ పెద్ద ఛాలెంజ్ను ఐటీ రంగం కూడా ఎదుర్కొంటుంది. బికాజ్ ఐటీ ఈజ్ ససెప్టిబుల్ టు ద గ్లోబల్ ట్రెండ్స్, గ్లోబల్ హెడ్విండ్స్ అంటారు. సో అందువల్ల అదొక ముఖ్యమైన కారణం. అంతర్జాతీయంగా వస్తున్న ఆర్థిక వాతావరణం. ఇప్పుడు ఈవెన్ లేటెస్ట్గా కూడా మూడీస్ వాళ్ళు అమెరికాలో రిసెషన్ ప్రాబబిలిటీని 48% దాకా ఇప్పటికీ ఉంచారు. ఐఎంఎఫ్ లేటెస్ట్ ప్రొజెక్షన్ ఫర్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ కూడా మేము గతంలో వేసిన అంచనా కన్నా తక్కువ మాత్రమే ప్రపంచ వృద్ధి రేటు ఉంటుంది అని ఐఎంఎఫ్ తాజా నివేదిక చెప్తోంది. సో అందువల్ల గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ కూడా సరిగా లేకపోవడం, వీక్ డిమాండ్ ఉండడం, హై ఇన్ఫ్లేషన్ ఉండడం, అన్సర్టనిటీస్ ఉండడం కూడా మన ఐటీ కంపెనీలో ఉద్యోగులపైన ప్రభావం పడుతున్నాయి. దానికి తోడు టీసీఎస్ కూడా వివరాలు ఇచ్చింది, మా క్లయింట్స్ డిసిషన్స్ డిలే అవుతున్నాయని. అంటే వాళ్ళు ఒక టెక్నాలజీని అడాప్ట్ చేయాలి లేదా మోడర్నైజ్ చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం కూడా ఆలస్యం చేస్తున్నారు. దానివల్ల ప్రాజెక్ట్స్ను టేకప్ చేయడం పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కనుక. సో అందువల్ల ఎప్పుడైనా మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో స్తబ్దతను చూడండి. ఎందుకుంది? ఏమో ఎకానమీ బాగలేదు, తొందరపడి అమ్మద్దు కొనద్దు అనే ధోరణి ఉంది. అలాగే ఐటీ రంగంలో కూడా ఇప్పుడు క్లయింట్స్ కాస్త ఇప్పుడున్న ఒక అన్సర్టెన్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో, గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్లో దే డిలే ప్రాజెక్ట్ను ఇంప్లిమెంట్ చేయాలన్నా చూద్దాంలేండి, ఆగుదాం, ఇప్పుడు తర్వాత ఆలోచిద్దామని. దీనివల్ల కూడా ఈ పెద్ద ఎత్తున కోతలు ఉన్నాయి. అందువల్ల ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అసలు వాస్తవంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలపై విమర్శ కూడా ఉంది. లేటెస్ట్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది, దే ఆర్ పేడ్ లెస్ దెన్ ప్లంబర్స్ అండ్ బ్యూటీషియన్స్ అని. అర్బన్ కంపెనీలో ఒక ప్లంబరు, ఒక బ్యూటీషియను పొందుతున్న జీతం కన్నా, వేతనం కన్నా కూడా ఇలా టీసీఎస్లో ఇంజనీరు తక్కువ శాలరీ పొందుతున్నారు. ఎంట్రీ లెవెల్, ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్స్కు చాలా తక్కువ శాలరీస్ ఇస్తున్నారు. అందుకే అనిపిస్తుంది నాకు, ఇప్పుడు గుర్తు 3 Idiots సినిమాలో, అమీర్ ఖాన్ సినిమాలో
ఫర్హాన్ ఖురేషీ పాత్ర మాధవన్ ప్లే చేసినట్టున్నాడు. అందులో ఆ క్యారెక్టర్ చెప్తారు, సబ్జెక్టు కరెక్షన్, క్యారెక్టర్ చెప్పింది మాత్రం నిజం, ఆ పాత్రలు యాక్టర్లు ఎలా ఉన్నా. సో ఆ పాత్ర ఏమంటుంది అంటే 3 Idiotsలో ఒక వర్సను, నేను 5:15కు పుట్టాను, 5:16కు మా నాన్న గర్వంగా ప్రకటించాడు మేరా బేటా ఇంజనీర్ బనేగా అని. అంటే పాపం మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల ఆశలు ఎలా ఉంటాయనడానికి ఆ అమీర్ ఖాన్ సినిమాలో 3 Idiotsలో ఉన్న ఆ ఒక్క డైలాగ్ చాలు. అంటే పుట్టిన 1 minute తండ్రి మేరా బేటా ఇంజనీర్ బనేగా అంటూ కామెంట్ చేశాడు. సో అట్లా ఉంటుంది ఆశలు. నాకు ఇప్పుడు గుర్తు, రామయ్య గారితో నేను ఒకసారి బస్సులో వెళ్తున్నాను, మేము వెళ్తుంటే ఒక తల్లి వచ్చింది, ఆ బిడ్డ 3 years బాబు, వాడు ఆ బాబు దగ్గరికి తీసుకొచ్చి రామయ్య గారు అని ఆ బిడ్డతో రామయ్య గారికి పాదాభివందనం చేయించి, మా వాడు ఐఐటి కావాలన్నది అంబిషన్ సార్ అని. ఆ బిడ్డకు అప్పటికి మాటలే సరిగా వస్తలే, వాడు ఐఐటి అని ఎట్లా అనుకుంటాడు, కానీ ఆ తల్లి అంబిషన్. సో అలా ఉంటుంది ఆ పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అంబిషన్స్. మా నాన్నకు జీవితకాలం కోరికుండే, మా తాత మా నాన్నను BA చేయాలి అని కోరికుండే. మా నాన్న BA కాదు MA BEd అయ్యాడు. మా నాన్నకు నా కొడుకు BE కావాలని కోరుకుండే, అది మా అన్నయ్య తీర్చాడు, BE అయిపోయి MTech కూడా చేశాడు. సో అట్లా ఇవన్నీ జీవితకాలపు ఆశయాలు, జీవితకాలపు కోరికలుగా ఉంటాయి పేరెంట్స్కు. మా నాన్న చూసేవాడిని, మా అన్నయ్య ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసిన సమయంలో అసలు ఒక్కొక్కసారి అయితే సగం భోజనం చేసి బయట లేసేవాడు. ఎందుకంటే ఏదో ఆలోచన, నా కొడుకు ఎట్లా ఇంజనీర్ కావాలి, నా కొడుకు ఎట్లా ఇంజనీర్ కావాలని ఒక అబ్సెషన్. అలాంటి మిడిల్ క్లాస్ డ్రీమ్ ఇవాళ ఎకనామిక్ పాలసీస్ వల్ల, కార్పొరేట్ల లాభాల కక్కుర్తి వల్ల, సో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ లోపించడం వల్ల ఇప్పటికీ జాబ్స్ లేవా అంటే మీరు ఇప్పటికీ చూడండి, మీకు హైలీ స్కిల్డ్ అంటే రీస్కిల్లింగ్ అలవాటు ఉన్నవారు, మీరు స్మార్ట్గా జాబ్ మార్కెట్ను అన్వేషించగలిగే వారికి ఒక్కటి కాదు, మీరు లింక్డ్ఇన్లో చూడండి మీకు 100 ఉద్యోగాలు కనబడతాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ఎకో సిస్టమ్ అన్ని కాలేజీల్లో లేదు. ఇవాళ ఒక సాఫ్ట్వేర్ జాబ్లే కాదు, బిజినెస్ అనలిస్ట్ జాబ్లు, మీకు ప్రాజెక్ట్లో సేల్స్ పర్సన్ జాబ్లు, ఇలాంటి అనేక జాబ్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్టు స్కిల్స్ లేవు. ఒకవైపు ఏమో కంపెనీలు మాకు కావాల్సిన స్కిల్ మ్యాన్ పవర్ లేరు అని బాధపడుతున్నారు, ఒకవైపు ఏమో ఉద్యోగులు లేక బాధపడుతున్నారు. అంటే మన ఎకానమీ యొక్క వచ్చిన మార్పు అది. ఇప్పుడు జర్నలిజం చేసిన వారు రోజు నన్ను కలుస్తారు, సార్ ఎక్కడన్నా చూపెట్టండి సార్, ఓ పేపర్లో చూడండి సార్, ఓ టీవీలో చూపెట్టండి సార్ అని. నేను రిటైర్ అయిన తర్వాత నాకు 3 ఉద్యోగాలు వచ్చాయి. 3 యూనివర్సిటీలు నన్ను డీన్గా ఆఫర్ చేశాయి. నాకు ప్రొఫెసర్ సాలరీ కన్నా డబ్బులు ఇస్తూ ఉన్నారు. సో మీడియాలో, యూనివర్సిటీలో, అకాడమియాలో ఆపర్చునిటీస్ కొరతే లేదు. నేను అన్ని రిజెక్ట్ చేసి నా పని నేను చేసుకుంటున్నాను. సో ఒక్కటి కాదు, 3 యూనివర్సిటీలు, ఒక 3-4 మీడియా సంస్థలు జాబ్స్ వస్తే రిజెక్ట్ చేశారు. పాపం ఫ్రెష్ జర్నలిజం గ్రాడ్యుయేట్కోమో సార్ నన్ను ఎక్కడ టీవీలో పెట్టిస్తారా, పేపర్లో పెట్టిస్తారా అని తిరుగుతున్నారు. సో ఈ జాబ్ మార్కెట్లో వచ్చినటువంటి ఈ ట్రెండ్ కూడా ఒక ఛాలెంజ్. అందువల్ల డెఫినెట్గా గవర్నమెంట్స్ షుడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు జరగాలి, ఎకానమీలో ఏర్పాటు జరగాలి. తెలుగునాట ఇంజనీరింగ్ అనేది ఒక మిడిల్ క్లాస్ డ్రీమ్. ఆ డ్రీమ్ కాస్త షాటర్ కాకూడదు. ఇక చివరిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తూ ఉన్నారు సార్. సింగపూర్ అభివృద్ధి నమూనాను ప్రశంసిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పారు కదా సార్, ఎన్నికలకు ముందు చెప్పారు, తర్వాత చెప్పారు, సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏంటి, అండ్ సింగపూర్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్? సింగపూర్కు అసలు ఆంధ్రప్రదేశ్కు పోలిక ఉందా అనేది మొదటి క్వశ్చన్. ఆ పోలిక లేకుండా మనం ఆశిస్తే తప్పలేదు. సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ మన రాజకీయ నాయకులు ఇలా కామన్గా మాట్లాడుతుంటారు, ఆంధ్రప్రదేశ్ సింగపూర్ చేస్తా అని చంద్రబాబు నాయుడు అంటాడు, డలాస్ చేస్తా, హైదరాబాద్ అంటాడు, కరీంనగర్ డలాస్ చేస్తా, లండన్ చేస్తా, ఇంకోటి చేస్తా అని కేసీఆర్ అంటుంటాడు. సో అన్న మాటలు చూసాం మనం, ఇవన్నీ కామన్గా మాట్లాడుతుంటారు. చైనా వెళ్ళొచ్చి చైనాలో ఎంత బాగా ఉన్నాయి చూడండి, ఆ షాంఘై 20 years క్రితం షెంజన్ నగరం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, 20 years క్రితం షాంఘై నగరం ఎలా ఉండే, ఇవాళ ఎలా ఉన్నాయి, ఇలా మాట్లాడుతుంటారు. కానీ రియాలిటీలో మన వ్యవస్థలు ఎలా ఉన్నాయి, అవి ఉన్నాయి. మొదటిది, సింగపూర్ ఈజ్ నాట్ మల్టీ పార్టీ డెమోక్రసీ కాదు. మనలాంటి ఫ్రీ మీడియా ఉండి మల్టీ పార్టీ డెమోక్రసీగా ఫ్రీడమ్ ఉన్న కంట్రీ కాదు. దట్ ఈస్ అనదర్ ఫ్యాసెట్ ఆఫ్ సింగపూర్. సింగపూర్ ఈజ్ అన్ అథారిటేరియన్ స్టేట్.
చాలామందికి తెలియదు అది. ఇది అక్కడ పబ్లిక్ లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, పబ్లిక్ సర్వీసెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సింగపూర్లో రూల్ ఆఫ్ లా చాలా సమర్థవంతంగా ఉంటుంది, నిజమది. కానీ అదే సమయంలో ఎట్ వాట్ కాస్ట్ అనుకుంటే ఎట్ పొలిటికల్ ఫ్రీడమ్ తక్కువ. మనలాగా రోజు ఎవరికి తోచింది వాడు రాసుకొని ఎవరికి తోచిందని మాట్లాడుకునే విశృంఖల స్వేచ్ఛ ఉండదు అక్కడ. సో మరి అలాంటి పరిస్థితులు ఉంటాయా మన దగ్గర? తెలుగునాట చూడండి, ఇవాళ మీకు చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఉన్నారు కదా, ఒక్కసారి సింగపూర్ టీవీ ఛానళ్ళు పెట్టి చూడండి, సింగపూర్ పత్రికలు పెట్టి చూడండి, ఇక్కడ మన తెలుగులో ఉన్న ఆ 3-4 ఛానళ్ళు పెట్టి చూడండి. వీళ్ళ డిబేట్ ఎట్లున్నాయి, వాళ్ళ డిబేట్ ఎట్లున్నాయి ఒక్కసారి చూడండి. అక్కడ పేపర్లు చూడండి, ఇక్కడ పేపర్లు చూడండి. ఏముంటాయి ఇక్కడ? ఆ 2 పేపర్లు, ఆ 2 ఛానల్లో రోజు జగన్మోహన్ రెడ్డి తిడుతూ వార్తలు. ఆ ఒక్క పేపర్, ఆ ఒక్క ఛానల్లో రోజు జగన్మోహన్ రెడ్డి పొగుడుతూ చంద్రబాబు నాయుడు తిడుతూ వార్తలు. అంటే ఆ 2 పత్రికలు, ఆ 2 ఛానల్లో చంద్రబాబు నాయుడు పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి తిడుతూ, ఆ ఒక్క పత్రిక, ఆ ఒక్క ఛానల్లో చంద్రబాబు నాయుడు తిడుతూ జగన్మోహన్ రెడ్డి పొగుడుతూ. ఇంత తప్ప ఏమైనా ఉంటుందా? అసలు ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేయాలని చర్చ ఎక్కడ ఉందా? మరి చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఉన్నారు కదా, చూసి సింగపూర్ మీడియా చూస్తే అర్థమవుతుంది. ఇట్లాంటి రోజు షౌటింగ్ మ్యాచెస్ ఉన్నాయా? రోజు పొద్దున్న లేస్తే ఓనోడు తిట్టుకోవడం, శాపనార్థాలు పెట్టుకోవడం, బూతులు మాట్లాడుకోవడం ఉన్నదా అక్కడ? సింగపూర్లో ఈ రకమైన రాజకీయ సంస్కృతి ఉందా? సో అది మొదలు మనం నేర్చుకోవాలి. మనలాగా రాజకీయ సంస్కృతి అక్కడ లేదు, పొలిటికల్ కల్చర్. అయితే చాలామంది ఒక రాంగ్ నోషన్ ఏముంటుందంటే డెమోక్రసీ వల్ల నష్టం అని. కానీ వాళ్ళు అమర్త్య సేన్ రాసిన ఫ్రీడమ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక పుస్తకం ఉంది, అది చూడండి ఒకసారి. ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ, డెవలప్మెంట్ పరస్పర విరుద్ధమేం కాదు. డెమోక్రసీ ఉండి కూడా ఫ్రీడమ్ మంచి డెవలప్మెంట్ సాధించవచ్చు కూడా. అని అన్ఫార్చునేట్లీ మనకు అథారిటేరియన్ రూలే ఆదర్శంగా కనబడుతుంది. తర్వాత సింగపూర్ చూడండి మీరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సింగపూర్ స్వాతంత్రం వచ్చిన మన తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించాడు, మన స్వాతంత్రం వచ్చాక 20 ఇయర్స్కి అక్కడ వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. మరి వాళ్ళు ఎలా సాధించగలిగారంటే రూల్ ఆఫ్ లా పకడ్బందీగా. మన దగ్గర రూల్ ఆఫ్ లా అట్లుందా? ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షం పైన వేట. పోలీస్ అధికారులు రోజు పొద్దున్నెత్తి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అచ్చెన్నాయుడు వెనకాల, కొల్లు రవీంద్ర వెనకాల, చంద్రబాబు నాయుడు వెనకాల పడ్డారు. ఇప్పుడు పోలీసు వాళ్ళ పని ఏంది? రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వెనకాల, వాళ్ళ వంశీ వెనకాల, ఇదే గోల కదా. సో అప్పుడైనా ఇప్పుడైనా పోలీసు వ్యవస్థను రాజకీయాలకే వాడుకున్నారు తప్ప జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా రాజకీయ వేటలోనే పోలీసులకు సమయం అంతా పోతుంది తప్ప రూల్ ఆఫ్ లా కోసం ఎక్కడ వాడుతున్నారు? నేనేమి ఒక్కనంటలేను. మరి సింగపూర్లో ఇట్లా ఉన్నదా రూల్ ఆఫ్ లా? సింగపూర్లో పోలీసులు ఈ రకంగా రోజు పొలిటికల్ కేసెస్ చుట్టూ తిరుగుతున్నారా చూడండి. మరి సింగపూర్లో వండర్ఫుల్ రూల్ ఆఫ్ లా ఉంది. మరి అది మన దగ్గర ఉందా రూల్ ఆఫ్ లా? తర్వాత సింగపూర్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎంత? ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటా? ఆంధ్రప్రదేశ్లో లిటరసీ లెవెల్స్ ఎంత? నిజంగా చెప్పాలంటే సింగపూర్కు లేనివి ఆంధ్రప్రదేశ్ చాలా ఉన్నాయి. సింగపూర్ ల్యాండ్ లేదు. సింగపూర్ ఇది హైలీ ల్యాండ్ స్కేర్స్ కంట్రీ. వాటర్ లేదు, వాటర్ కూడా దిగుమతి చేసుకోవాలి. మలేషియాలో ఒక ఫెడరేషన్లో భాగంగా ఉన్నప్పుడు విడిపోయాక సింగపూర్ ఒక అన్సర్టన్ ఫ్యూచర్తో ఉండే. సింగపూర్లో ఇవాళ హైడ్రోకార్బన్ రిజర్వ్స్ లేవు, కానీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ నేషన్లో సింగపూర్ ఒకటి. ఇట్స్ ఎ గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్ సెంటర్. అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇప్పుడు కాదు, 1980sలోనే ప్రపంచంలో ఉండే హార్డ్ డిస్కుల్లో 50% సింగపూర్లో తయారయ్యాయి. సో అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్, షిప్పింగు. సో సింగపూర్కు ఉన్న తీరం ఎంత, ఆంధ్రప్రదేశ్కు ఉన్న తీరం ఎంత? సో ఆ సింగపూర్ గేట్వే టు ఏషియా అంటారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయకూడదు? 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది. మరి సింగపూర్లో ఉన్న పోర్టుల్లాగా ఆంధ్రప్రదేశ్లో ఏ పోర్టు డెవలప్ చేశారు చెప్పండి నాకు? 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది, అనేక పోర్ట్లు ఉన్నాయి, హైడ్రోకార్బన్ రిజర్వ్, కృష్ణా గోదావరి బేసిన్ ఉంది. సింగపూర్లో లేని ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీకు సింగపూర్లో నువ్వు కారేసుకొని అటు నుంచి తిరిగి రావచ్చు ఒక్కసారి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ల్యాండ్ అంటారు, అంటే తీర ప్రాంతానికి దూరంగా చాలా పెద్ద భూభాగం ఉంది. కానీ మనం అట్లా ఉందా? సింగపూర్ ఇస్ ఎ సిటీ ఇన్ గార్డెన్ అంటారు, అంటే అక్కడ ఎన్విరాన్మెంట్కు హయ్యెస్ట్ ప్రియారిటీ ఇస్తారు. మన దగ్గర ఏం చేస్తున్నాం? మంచి బ్రహ్మాండమైన సారవంతమైన జరీబు భూముల్ని మనం ఇండస్ట్రీస్ కొరకనో నగరాల నిర్మాణం కొరకోమో కాంక్రీట్ జంగల్స్గా మార్చుకోవడం లేదా మనం? ఇప్పుడు మీకు నెల్లూరు జిల్లాలో
ఆ గొడవ ఎందుకు? రైతులు ఎందుకు ఆ కరేడు రైతులు ఎందుకు పోరాడుతున్నారు? అయ్యా మాకు 4 పంటలు 3 పంటలు వస్తాయ్యా, అది ఇక్కడ మీరు ఆ ఇండస్ట్రీ సోలార్ పరిశ్రమ ఇక్కడ ఎందుకు పెడతారు, ఏదైనా మెట్ట ప్రాంతంలో పెట్టండి అని వాళ్ళు అంటున్నారా లేదా? సో మరి సింగపూర్ అట్లుందా? దే గివ్ వెరీ హై ఇంపార్టెన్స్ టు ఎన్విరాన్మెంట్, సిటీ ఇన్ గార్డెన్ అంటారు దాన్ని, ల్యాండ్ లేకపోయినా కూడా. సో అందువల్ల ఇక్కడనేమో మనము భూమి నేల వనరులను ఇష్టారాజ్యంగా వాడుకుంటాం. సింగపూర్లో అలా వాడతారా? సో సింగపూర్ నుంచి నేర్చుకోండి ఖచ్చితంగా. మంచి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ హెల్త్ వీటి మీద ఎంత ఖర్చు పెడుతున్నారు లెక్కలు తీయండి. సింగపూర్ ఎంత చేస్తుందో లెక్కలు తీయండి. సింగపూర్లో ఉన్న ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండకూడదు? నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఉంది. సో అలాంటి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఒక యూనివర్సిటీ నాకు చూపెట్టండి. మీరు ఎందుకు లేదు? మరి దానికి మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. కానీ మనం ఏమున్నది, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ మనసులో వైస్ ఛాన్సలర్గా నియమించుకోవడం, వైస్ ఛాన్సలర్లో అధికార పార్టీ కార్యకర్తలాగా పనిచేయడం. మన అలా ఉందా సింగపూర్లో? సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అట్లా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో తన వాడిని పెట్టుకోవాలని చూస్తారా? తమ కులం వాళ్ళని పెట్టుకోవాలి, ఏ కులం వాళ్ళు ఏ యూనివర్సిటీలకు ఉన్న లెక్కలు వేసుకుంటారు అక్కడ. మన దగ్గర అవే లెక్కలు కదా రోజు పొద్దున్న లేస్తాయి, ఈ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ ఉన్నా. సో అక్కడికి ఇక్కడికి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. కానీ సింగపూర్కు లేని అద్భుతమైన అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. అవి ఎందుకు చేయకూడదనే పాయింట్. అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఉంది, మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో చేయలేమా? ఫైనాన్షియల్ టెక్ హబ్గా మీకు వైజాగ్ను డెవలప్ చేయాలని ఎప్పటి నుంచి వింటున్నాం? ఐటీని విశాఖ తరలించాలని 10-20 ఏళ్ళ నుంచి వింటున్నాం. ఎంత తరలించారు ఇప్పటి వరకు? ఈ 20 ఏళ్ళు నేను చెప్పేది చంద్రబాబు నాయుడు జగన్ అనే కాంటెక్స్ట్లో చెప్పడం లేదు. తీర ప్రాంతాన్ని ఎందుకు డెవలప్ చేయకూడదు? ఇంత విశాల తీర ప్రాంతం ఉండి కూడా మన సింగపూర్తో ఎందుకు పోటీ పడతలేం? అక్కడున్న పొలిటికల్ కమిట్మెంట్ మన దగ్గర లేదు, అక్కడున్న రూల్ ఆఫ్ లా లేదు, అక్కడున్న సివిక్ డిసిప్లిన్ లేదు. రోడ్డు మీద చెత్త వేయడానికి 1-2 సార్లు ఒక పౌరుడు ఆలోచిస్తాడు. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అద్భుతంగా ఉంది, మన దగ్గర ఉందా ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్? సింగపూర్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అది అక్కడ ఉందా మనకు? సో అందువల్ల మొదలు హ్యూమన్ రిసోర్సెస్, రూల్ ఆఫ్ లా, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఎఫిషియెంట్ డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, ఒక వెరీ గుడ్ పొలిటికల్ కల్చర్ డెవలప్మెంట్ తప్ప ఈరోజు తిట్టుకునే పొలిటికల్ కల్చర్ కానీ పొలిటికల్ కల్చర్ ఏర్పాటు కనుక చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ 10 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే సింగపూర్కి లేని వాటర్ ఉంది, సింగపూర్కి లేని ల్యాండ్ ఉంది, సింగపూర్కి లేని హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇంకో విషయం చెప్తా, సింగపూర్లో పిల్లలు లేరు, టీచర్లు లేరు, కానీ వరల్డ్స్ వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేషన్ సెంటర్స్లో సింగపూర్ ఒకటి. అంటే పిల్లలు వేరే దేశాల నుంచి వస్తారు, టీచర్లు వేరే దేశాల నుంచి వస్తారు, అక్కడ వచ్చి వాళ్ళు చదువులు చెప్తారు. ఎందుకంటే నాకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఆఫర్ కూడా వచ్చింది. నేను 10-15 ఏళ్ళ క్రితం నేను మా దగ్గర ప్రొఫెసర్ గారు రండి జర్నలిజంలో అని, నేను వెళ్ళలేదు. సో అందువల్ల టీచర్ను బయటికి వెళ్ళి తెప్పి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని పిల్లలను కూడా ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు ఒక వరల్డ్స్ ఎడ్యుకేషన్ సెంటర్గా సింగపూర్ ఎమర్జ్ అయింది. మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయకూడదు ఈ పని? మన ప్రపంచంలో ఉన్న దేశాల బిడ్డలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చదువుకునేలా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి కదా. అలాంటి విజన్ ఉండాలి, అలాంటి కమిట్మెంట్ ఉండాలి, అలాంటి పొలిటికల్ కల్చర్ ఉండాలి. అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పేది నిజం, వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ సింగపూర్. కానీ సింగపూర్ అనేది ఒక ఆకర్షణీయమైన నినాదంగా కాదు, ఆచరణగా మారాలనేదే కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.